కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలండి. మరి మనం ఈ విద్య నేర్చుకుంటూ అంటే ఈ బ్రహ్మ విద్య నేర్చుకుంటూ దాని గురించి కొంచెంగా మనము తెలుసుకుంటున్నాం. కానీ ఇంకొంచెం వివరంగా ఈ బ్రహ్మ విద్య నేర్చుకోవడం వల్ల లాభాలేంటి, ఎవరు ఈ విద్యని నేర్చుకోవడానికి అర్హులు, మరి ఈ విద్య నేర్చుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటి అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. బ్రహ్మ విద్య అంటే బ్రహ్మమును గురించి తెలియచేసే విద్య. మరి విద్య అంటే జ్ఞానము. దీన్నే మరి పరావిద్య అని చెప్తారు. ప్రాపంచిక విద్యని అపరావిద్య, మరి బ్రహ్మము గురించి తెలిపేది పరావిద్య అని చెప్పడం జరిగింది. అయితే ప్రాపంచిక విద్య అందరూ నేర్చుకోవడానికి అర్హత ఉంటుంది. కానీ ఈ పరావిద్య నేర్చుకోవాలి అంటే కొందరికే అర్హత ఉంటుంది. మరి ఈ విద్య నేర్చుకుంటే లాభం ఏంటి అని ఎంతో మంది ఇది ఎందుకు పనికిరాని విద్య అంటే ఇప్పుడు ప్రపంచం అంతా ఏమనుకుంటున్నారు అంటే దానివల్ల ఏంటి లాభం, మరి ఈ అపరా విద్య నేర్చుకుంటే బోల్డు డబ్బు సంపాదించవచ్చు అని అజ్ఞానంలో బతుకుతున్నారు. ఎందుకంటే ఇది ఎంత ఉపయోగమో ఎంత లాభమో కూడా తెలుసుకోలేనంత హీన స్థితిలో ఉండి అజ్ఞానంతో వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు అని మనకి అర్థమవుతుంది. అంటే ఈ విద్య గురించి అంటే ఈ పరా విద్య ఈ బ్రహ్మ విద్య గురించి మరి మనకి ఎప్పుడో వేదాల్లో కూడా ఇవ్వడం జరిగింది. వేదం అంతా అపరావిద్య గురించి ముందు చెప్పి తర్వాత పరావిద్య గురించి చెప్తూ మరి ఇది నేర్చుకున్నవాడు ఈ భూమి మీద ఆనందంగా బతుకుతాడు, పరలోకాల్లో కూడా చాలా ఆనందంగా సౌఖ్యాలను పొందుతాడు. ఇక్కడ ఆనందం సౌఖ్యాలు అన్నీ ఉంటాయి, పరలోకంలో ప్రయాణించే కూడా అక్కడ కూడా చాలా గొప్ప జీవితం జీవిస్తాడు అని ఇవ్వడం జరిగింది. కానీ కలియుగం వచ్చేటప్పటికి కలియుగం ఏంటి ఇంచుమించు ద్వాపర యుగంలో కూడా ఈ పరావిద్య తగ్గిపోయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చరిత్ర చూస్తున్నా ఏది చూస్తున్నా ప్రపంచం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కృతయుగం దాటి త్రేతాయుగం, త్రేతాయుగం దాటి ద్వాపర యుగం, తర్వాత కలియుగం వచ్చేటప్పటికి ఒక్కొక్క యుగం మారుతున్నప్పటి నుంచి ఈ బ్రహ్మ విద్య మీద ఆసక్తి ఏ కొద్ది మందికో ఉంది కానీ చాలా తక్కువ మందికి ఉంది కానీ అందరికీ లేదు అని మనకి అర్థమవుతూ ఉంది. అయితే ఇది ఏ కొంతమందికో అర్హత ఉంది అని ఇది నేర్చుకున్నప్పుడు మనకి అర్థమవుతుంది. ఈ అపరావిద్య ఎవరైనా నేర్చుకోవచ్చు, కానీ పరావిద్య మాత్రం కొంతమందికి అర్హత వస్తుంది అని మనం ఇప్పుడు అధ్యయనం చేసిన పుస్తకాలను బట్టి మనకి అర్థమవుతుంది. అంటే పరమాత్మను తెలుసుకోవడానికి ఆ పరబ్రహ్మను తెలుసుకునే అర్హత ఏ కొద్ది మందికి మాత్రమే ఉంటుంది, అందరికీ ఉండదు. ఆ పరబ్రహ్మం గురించి అధ్యయనం చేయడము అంటే మరి చాలా కష్టం. అంటే కష్టము అంటే ఇష్టమైన వాళ్ళకి ఏది కష్టం కాదు. మరి ఇది దీనివల్ల లాభాలు తెలుసుకున్న వాడికి ఇది కష్టమూ కాదు. కానీ అర్హత లేని వాడికి దీని లాభము తెలియదు, ఇది పొందే అర్హత ఉండదు, పరలోక సౌఖ్యాల గురించి కూడా
అర్థమే కాదు. ఎవరైతే పరలోకాలు ఉన్నాయో లేదో మాకు తెలియదు కాబట్టి ఇహలోకంలో సుఖపడాలి అంటారు. నిజంగా నాస్తికులకి వీళ్ళకి పెద్దగా తేడా లేదు అనిపిస్తుంది ఈ మాటలు వింటూ ఉంటే. ఎందుకంటే నాస్తికులు లేదనే చెప్తారు, వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ మన ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే విద్య లేని జాతి ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంది, అడుగంటిపోతుంది, పరాధీనులు అవుతారు అని చెప్తుంది. ఎప్పుడైతే జనాల్లో బ్రహ్మ విద్య లోపించిందో పశువుల్లాగా పరాధీనులు అవుతారు అని మన వేదాంతం చెప్తుంది. మరి సాధువులు అంటే సత్యాన్ని తెలుసుకుందామని సాధువులుగా మారిన వాళ్ళు కూడా ఈ విద్య అంటే ఈ బ్రహ్మ విద్య ధ్యానము వాళ్ళ దగ్గర ఎప్పుడైతే లోపించిందో కాషాయం కట్టుకునే సాధువులు అని అనుకుంటాం. కానీ సాధువులు అంటే నిజంగా చెప్పాలి అంటే సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు, సత్యంలో జీవించే వాళ్ళు సాధువులు అవుతారు. అలాంటి వాళ్ళని సాధువులు అంటారు అని మనం ఎన్నో సందర్భాల్లో తెలుసుకున్నాం. ఎవరు సత్యాన్ని తెలుసుకోగలరు అంటే వాళ్ళకి బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరేంద్రియ నిగ్రహం, ధ్యానం, బ్రహ్మజ్ఞానం. ధ్యానము ఉండాలి. అంటే బ్రహ్మజ్ఞానం గురువు ద్వారా తెలుసుకుంటారు. ఏం తెలుసుకున్నారు? అహం బ్రహ్మాస్మి, తత్వమసి, సర్వం కల్వితం బ్రహ్మ. అంటే ఈ సృష్టి అంతా బ్రహ్మమయమే, బ్రహ్మము యొక్క చైతన్యంతోనే ఈ సృష్టి నడుస్తుంది అని గురువు ద్వారా ఆ బోధ విన్నప్పుడు, ఇది విన్నాక వాళ్ళకి తెలియాలి అంటే ఈ విద్య వాళ్ళకి బాగా అర్థం అవ్వాలి అంటే తీవ్రాతి తీవ్రమైన సాధన ఉండాలి. ఆ ధ్యానం లేకపోతే ఆ గురువు చెప్పినా సరే వీళ్ళకి విద్య రాదు. గురువు చెప్తాడు కానీ శిష్యుడే దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అందుకే అన్నారు ఈ విద్య గురించి చెప్తూ, బ్రహ్మ విద్య గురించి చెప్తూ, ఎవరైతే మరి ఈ విద్య లేని వాళ్ళు పరాధీన బతుకులు బతుకుతారు అని చెప్తూ, మరి సాధువులు అని చెప్పుకున్న వాళ్ళు కూడా మరి ఈ బ్రహ్మ విద్యని అర్థం చేసుకోలేక, ఆచరణలో పెట్టుకోలేక, ధ్యానము లేక, బాహ్యేంద్రియ అంతరేంద్రియ నిగ్రహం లేని వారికి మరి వాళ్ళు సత్యాన్ని చెప్పే అర్హతని కోల్పోతారు అని ఎంతో చక్కగా మన వేదాంతం చిట్ట చివర ఈ హెచ్చరికలన్నీ చెప్పింది. మనము నేర్చుకున్నది చెప్పాలి అంటే ఇప్పుడు మనం గురువు గారి దగ్గర ఆత్మ విద్య, బ్రహ్మ విద్య నేర్చుకున్నాం. అంటే ఆత్మ గురించి తెలుసుకున్నాం, ఈ బ్రహ్మం గురించి తెలుసుకున్నాం. ఈ రెండూ తెలుసుకున్నాం. అది ఎలా వస్తుందో కూడా తెలుసుకున్నాం. తెలుసుకున్న సాధన లోపించి చాలా మంది చెప్తారు, మేము క్లాసులు చెప్తున్నాం కాబట్టి ధ్యానం చేయాల్సిన అవసరం లేదు అనుకుంటారు. కానీ స్పష్టంగా మన వేదాంతం ఏం చెప్పిందంటే ఎవరైతే ధ్యానం తగ్గిస్తారో, ధ్యానం చెయ్యరో, ఇంద్రియ నిగ్రహం లేదో అలాంటి వాళ్ళు సత్యాన్ని చెప్పే అర్హతని కోల్పోతారు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బ్రహ్మ విద్య అనేది అందుకే కత్తి మీద సాము లాంటిది అంటారు. ఎందుకన్నారు అన్నది మనం ఇవన్నీ చదువుతుంటే అర్థమవుతుంది. ధ్యానం మీద అశ్రద్ధ ఉన్నా, ఇంద్రియ నిగ్రహం లేకపోయినా, మరి ధర్మాన్ని ఆచరించకపోయినా, అపవిత్రమైన జీవితం జీవిస్తున్న సత్యాన్ని చెప్పే అర్హతని కోల్పోయి మరి వాళ్ళు పరాధీన బతుకులు బతుకుతారు అని చెప్పడం జరిగింది. అందుకే వివేకానందుడు ఒక మాట చెప్పాడు. ఏమని అంటే, నా రత్నగర్భ అయిన నా దేశం ఆధ్యాత్మికత లోపించడం వల్లే ఈరోజు అప్పుల పాలయ్యింది. ఏనాడైతే నా దేశం ఆధ్యాత్మికతలో ముందుంటుందో మళ్ళా
రత్నగర్భ అవుతుంది అని వివేకానందుడు చెప్పడం జరిగింది. మనం ఇవన్నీ నేర్చుకుని తెలుసుకుంటే ఈ లోకంలో చక్రవర్తుల కంటే చక్రవర్తి ఎవరయ్యా అంటే బ్రహ్మ విద్య నేర్చుకున్న వాడే అని చాలా గొప్పగా చెప్పేవారు ఆ రోజుల్లో. ఎందుకంటే చక్రవర్తులు కూడా బ్రహ్మ విద్య నేర్చుకున్న బ్రహ్మజ్ఞాని పాదాల మీద పడేవాడు. కానీ బ్రహ్మజ్ఞాని ఎప్పుడు ఎవరి పాదాలు ముట్టుకోడు. అంటే ఇంత గొప్పది బ్రహ్మ విద్య. బ్రహ్మము గురించి, ఆ పరబ్రహ్మ గురించి తెలుసుకునే విద్య. ఆ లాభం ఏమిటి అంటే ఇహలోకంలో గౌరవం, పరలోకంలో ఆనందం పొందుతాడు అని చెప్పారు. ఎంతటి పాపాత్ముడైనా గమనిస్తే ఇంకా ఏం చెప్పారు అంటే మహా పాపాది పాపాత్ముడైనా నరకానికి వెళ్ళడానికి సిద్ధమైన పాపాలన్నీ చేసిన ఆ పాపాల నుంచి ఈ భూలోకంలోనే బ్రహ్మ విద్య ద్వారా విముక్తుడు కావచ్చు. ఎంత పాపం చేయనివ్వండి, ఈ బ్రహ్మ విద్య నేర్చుకున్నాక ఒకటి చెప్పాడు, అపవిత్రమైన మనసు ఉన్నవాడికి బ్రహ్మ విద్య రాదు, తెలుసుకోలేరు అని చెప్తూ ఇంకో మాట కూడా మళ్ళా చెప్పింది. ఏం చెప్పారు అంటే మహా పాపాది పాపాత్ముడైన ఈ బ్రహ్మ విద్య నేర్చుకుంటూ సాధన చేసినప్పుడు ఈ భూమి మీద ఉండగానే నరకానికి వెళ్ళవలసిన అవసరం తప్పించుకోవచ్చు. అంటే పొందడం కష్టం, కష్టమైనా పొందడానికి ప్రయత్నించిన వాడికి, అంటే ఇప్పుడు మనము వాల్మీకి చరిత్ర తీసుకుంటే ఆయన ఎన్నో పాపాలు చేశాడు. అంటే ఎన్నో జీవుల్ని హింసించాడు, వేటాడాడు. మరి వేటాడి ఎన్నో జీవుల్ని హింసించి ఎంతో పాపం చేశాడు. అయినా ఒక బ్రహ్మజ్ఞాని నోటి వెంట ఈ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నాడు నారదుల వారి వల్ల. తెలుసుకుని ఎంతో కష్టపడ్డాడు. 14 సంవత్సరాలు ఏకధాటిగా ధ్యానంలో కూర్చుండిపోయాడు ఆయన. అంత పట్టుదల. అంటే ప్రతి వాడికి ఉంటుంది లోన ఆ శక్తి. కానీ ప్రయత్న లోపమే. మనసుకు ప్రాముఖ్యత తగ్గించుకున్నప్పుడు ఈ ప్రపంచం కావాలి అనుకుంటే మనసు యొక్క ప్రమేయం ఉంది. ఈ ప్రపంచం వద్దు, పరలోకంలో ముక్తే, మోక్షమే కావాలనుకునే వాడికి ఆత్మశక్తి అనంతంగా పనిచేస్తుంది అని మనకి ఆయన చరిత్ర చూస్తే, వాల్మీకి చరిత్ర చూస్తే మనకి అర్థమవుతుంది. మనసుకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడు ఈ శరీరానికి ఆహారం కావాలి, చాలా కావాలి. కానీ ఆత్మకి ప్రాధాన్యం ఇచ్చాడు. శరీరం నశించిపోయేదే అనుకున్నాడు. నశిస్తే నశించని, ధ్యానంలో మరణించిన మరుజన్మ, ఉత్తమ జన్మ వస్తుంది అని నారదుల వారు ఎప్పుడైతే బోధించారో, మరి వాల్మీకి ఎంతో కష్టపడి సాధన చేసి బ్రహ్మజ్ఞానిగా ఎదిగి పాపపు లోకానికి వెళ్ళవలసిన ఆయన మోక్ష స్థితికి చేరాడు. అంటే మరి కష్టమైన దానికోసం ప్రయత్నిస్తే ఈ బ్రహ్మ విద్య గురించి ప్రయత్నిస్తూ సాధన చేస్తే నరకం నుంచి మోక్షానికి పొందే అర్హత వస్తుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ముందు ఒక్కొక్కళ్ళు చదువుకోరు, అంటే అపరావిద్య పొందే అవకాశం లేకపోవచ్చు. కానీ వాళ్ళకి ఏ పుణ్యమో నారదుడు లాంటి గురువు దొరికినప్పుడు, వాళ్ళు దీని గురించి విన్నప్పుడు ప్రయత్నించడానికి ఈ భూమి మీద ఉన్న మహా పాపాది పాపాత్ముడికి కూడా అర్హత ఉంది అని మనకి వాల్మీకి చరిత్ర చూస్తే అవుతుంది. అయితే ఒకసారి వినేసి సాధనలో కూర్చోవడం కాదండి. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఈ కలియుగంలో ఎక్కడ అటువంటి వాతావరణం కూడా దొరకదు. ఆ త్రేతాయుగంలో దొరికిన, మరి రత్నాకరుడికి దొరికిన వాతావరణం ఈ యుగంలో మనకి దొరకకపోవచ్చు. అందుకే
ద్వాపరయుగంలో చిట్ట చివర చెప్పిన ఈ వేదాంతం ఏం చెప్తుంది అంటే, బ్రహ్మ విద్య పొందాలి అంటే నిత్యము బ్రహ్మ విచారణ. అందుకే విచారణ 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 అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఆ విచారణ ఏంటి? బ్రహ్మం అంటే ఎవరు? ఈ విచారణ జరగాలి. బ్రహ్మం అంటే ఆత్మగా సర్వ జీవులలోని అంతర్యామిగా ఉన్నాడు. సృష్టి అంతా తన చైతన్యంతోటే నడిపించబడుతుంది. మరి అర్హత ఉన్న వాళ్ళకి ఈ ప్రకృతి ద్వారా అన్ని అందజేయబడుతున్నాయి అని మనం తెలుసుకుంటూ నిత్యము ఈ బ్రహ్మ విచారణ జరుపుకుంటూ, మరి శమము అంటే అంతరేంద్రియ నిగ్రహము. ఎందుకు అంటే మనిషి మనస్సు ప్రభావంతో జీవిస్తాడు కాబట్టి ఫస్ట్ శమమే చెప్తున్నారు. అంటే మనస్సుకి ఈ బ్రహ్మము గురించే విచారణ చేస్తూ తెలియచేస్తూ ఉంటే ప్రాపంచికం మీద ఆసక్తి తగ్గి బ్రహ్మము మీద ఆసక్తి పెరుగుతుంది. నువ్వు ప్రపంచంలో ఉంటూ ప్రపంచం మీద ఆసక్తి తగ్గించుకోవడం చాలా కష్టం, చాలా కష్టమే. కానీ నువ్వు చూసే ప్రతి దాని వెనకాతల ఆ పరమాత్మ యొక్క, ఆ పరబ్రహ్మం యొక్క శక్తితోటే నడుస్తోంది. నువ్వు ఒక ఆహారం తీసుకున్నా, నువ్వు శ్వాస తీసుకున్నా, నువ్వు ఒక పానీయం తీసుకున్నా, మంచినీళ్లు తాగుతున్నా, అన్నం తింటున్నా, ఫలాలు తింటున్నా, వైభోగమే బ్రహ్మం యొక్క చైతన్యంతో వస్తోందని. ఇలా ప్రతి దాన్ని నువ్వు విచారణ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఈ ప్రపంచంలో ఉంటూ ఈ బ్రహ్మ విద్య గురించి తెలుసుకోకపోతే నువ్వు అసంపూర్ణంగా తెలుసుకున్నావు, సంపూర్ణంగా ఏది తెలుసుకోలేదు. కానీ బ్రహ్మ విద్యని ఎప్పుడైతే అధ్యయనం చేయడం మొదలు పెట్టావో, గురువు ద్వారా సత్యాన్ని తెలుసుకున్నావో, ఇప్పుడు నువ్వేం నేర్చుకుంటావంటే సంపూర్ణమైన జ్ఞానం నేర్చుకోవడానికి నీకు అర్హత వచ్చింది. ఎప్పుడైతే గురువు నోటి వంట ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి అనే వివరణ నీకు తెలిసిందో నీకు ఖచ్చితంగా అర్హత ఉన్నట్టే. ఒక్కొక్కరు ఏం చేస్తారు అంటే ఇది నేర్చుకున్న ఆత్మజ్ఞానం మీద బ్రహ్మజ్ఞానం మీద ఆసక్తి చూపించరు. ఎందుకు చూపించరంటే వాళ్ళకి దీని గురించి అధ్యయనం చేయడం విచారణ చేయడం తెలియలేదు. కానీ ఇవన్నీ మనకి తెలుస్తున్నాయంటే మనకి అర్హత ఉంది అని అర్థం చేసుకోవాలి. చూడండి, మనం లాక్డౌన్ టైంలో జూమ్ స్టార్ట్ అయింది. మీరు రాఘరావు గారి జూమ్కి మిగతా జూమ్కి చూడండి. రాఘరావు గారి జూమ్లో సార్ కానీ నేను కానీ ఎన్నో పుస్తకాల అధ్యయనం చేస్తూ మీకు ఆ కాన్సెప్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా దాంట్లో ఏం చేస్తున్నారంటే మీరే వెళ్ళి మేం చెప్పిన అధ్యయనం చెయ్యకపోయినా చెప్తున్నారు అంటే మరి దీనికి కారణం ఏంటి అంటే నేర్చుకునే అర్హత ఈ జూమ్లో ఉన్న వాళ్ళందరికీ ఉంది కాబట్టి మీరు ఇక్కడ పాల్గొని ఈ విషయాలన్నీ సేకరిస్తున్నారు. ఎంతగా విషయ సేకరణ ఉంటుందో బ్రహ్మజ్ఞానం మీద, బ్రహ్మము మీద మనకి అంత ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రపంచకాన్ని వదిలి కాషాయాలు కట్టుకుని సన్యాసులు కానక్కర్లేదు. ప్రపంచం మీద ఆసక్తి తగ్గించుకుని బ్రహ్మము మీద ఆసక్తి పెంచుకుంటూ విచారణ, సద్విచారణ అన్నాడు. ఇక్కడ బ్రహ్మము గురించి విచారణ అన్నాడు. అంతరేంద్రియ నిగ్రహం శమము దమము, బాహ్యేంద్రియ నిగ్రహం. ఎందుకంటే మనం ప్రపంచంలో ఉంటూ మన బాహ్యేంద్రియాలన్నీ కూడా ఎప్పుడు ప్రపంచంలో సంపాదించడానికే ఉపయోగిస్తాం, ప్రపంచంలో అనుభవించడానికే ఉపయోగిస్తాం. అందుకే 2 ఇంద్రియాలు నిగ్రహం అన్నాడు. అంటే నీ కళ్ళు స్వాధ్యాయంలోనే ఉండాలి, నీ చెవులు స్వాధ్యాయం గురించే వినాలి, నీ నోరు స్వాధ్యాయం గురించే మాట్లాడాలి, నీ ఇంద్రియాలు సత్యాన్ని చెప్పడానికే ఉపయోగించుకోవాలి. అందుకే
నీ రెండు అంతరేంద్రియాలు బాహ్యేంద్రియాలు సత్యం కోసం ఉపయోగించుకునే అర్హత వస్తుంది ముందు అధ్యయనం చేస్తే. నువ్వు ఎంతగా బ్రహ్మము గురించి అధ్యయనం చేస్తావు, సత్యాన్ని చెప్పే అర్హత నీకు అంతగా వస్తుంది అని చెప్పారు. మరి మనకి ఈ జ్ఞానంలోకి వచ్చే వరకు అంటే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం, ముందు ఆత్మ గురించి అధ్యయనం చేస్తాం, తర్వాత బ్రహ్మము గురించి అధ్యయనం చేస్తాం. ఎంతగా అధ్యయనం బ్రహ్మము గురించి చేస్తూ ఉంటామో, ఎంతగా బ్రహ్మజ్ఞానాన్ని పెంచుకుంటామో, అప్పుడు మనలో నాశనం అయ్యేవి ఏంటి అంటే అవిద్య, అజ్ఞానం, అహంకారం. ఈ మూడు నాశనం అవుతాయి మనకు తెలియకుండానే. అవిద్య, అజ్ఞానము, అహంకారం. అవిద్య అంటే సరి అయిన అవగాహన లేకపోవడం అని మనం నిన్నటి రోజున తెలుసుకున్నాం. అంటే ఎప్పుడైతే మనము బ్రహ్మము గురించి అధ్యయనం చేస్తామో అప్పుడు మనకి అవగాహన శక్తి పెరుగుతూ ఉంటుంది. అజ్ఞానం పోయి జ్ఞానం పెంచుకుంటూ ఉంటాం. అలాగే నేను నేను అనే ఈ మేనుకి ప్రాపంచికంగా విద్య వల్ల కానీ, అందం వల్ల కానీ, డబ్బు వల్ల కానీ అహంకారం పెంచుకున్న మనము బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న వెంటనే నాదంటూ ఏది లేదు, అంత పరమాత్మ, ఆ పరబ్రహ్మమే నాకు ఇవ్వడం జరిగింది, నా గొప్ప ఏమీ లేదు అనుకున్నప్పుడు అహంకారం కూడా నశించిపోతుంది. కానీ ఇంకా ఏం చెప్పాడు అంటే సత్శీలము, పవిత్రత, ఈ రెండు అలవాటు అవుతాయి. పోగొట్టుకునేవి మూడైతే అలవాటయ్యేవి సత్శీలము, సత్ప్రవర్తన. శీలము అంటే మన క్యారెక్టర్ని ఎప్పుడూ కరెక్ట్ గా ఉంచుకుంటాం. మరి ప్రవర్తన అందరితోటి ప్రేమతత్వంతో ఉండగలుగుతాం. ప్రతి వాడి అంతర్యంలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి ప్రతి వాళ్ళని కూడా ప్రేమించేది వస్తూ ఉంటుంది మనస్తత్వం మనకి. ఈ రెండు అపవిత్రత పోయి పవిత్రత ఎప్పుడైతే వచ్చిందో, సత్శీలము ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు సత్యాన్ని చాలా నిర్భయంగా నువ్వు మాట్లాడగలిగే శక్తి వస్తూ ఉంటుంది. చాలా మంది చెప్తూ ఉంటారు మాకు భయం 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 అని. ఎందుకు భయము అంటే ఎక్కడో లోన తప్పు జరుగుతోంది. కొంతమంది బోకరించవచ్చు, కరెక్ట్ గా ఉన్నాం కాదు, మనకి ఇంకా మమకారానికి, అహంకారానికి, భయానికి వశమవుతున్నామంటే లోన ఎక్కడో అపవిత్రత అనేది ఉంది. పవిత్రత అంటే ఏంటి? కలేని ఆలోచనలు, వాడు చెడ్డ, వీడి చెడ్డ, వీడిది వాడిది, ఇలాంటివన్నీ ఎదుటి వాడి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అందరినీ చెడ్డ అంటున్నాం అంటే ఇంకా మనకి తప్పు జరుగుతోంది అని అవ్వాలి. అంటే అందరినీ ప్రేమిస్తున్నాము అంటే తప్పు చేసిన క్షమించడం కాదండి ప్రేమించడం అంటే. ఇక్కడ గమనించుకోండి, తప్పు చేస్తే క్షమించడం కాదు, తప్పును కూడా నిర్భయంగా చెప్పడమే. వాళ్ళు తాత్కాలికంగా బాధపడవచ్చు కానీ శాశ్వతంగా సత్యంలో ఉంటారు వాళ్ళు. అందుకే గురువు అనేవాడు తప్పుల్ని ఎప్పుడూ సమర్థించడు. తప్పుల్ని సమర్థిస్తే గురువే కాదు, తప్పుల్ని సరిదిద్దితేనే గురువు అవుతాడు. అంతేకాని ఇప్పుడు మీకు అందరికీ అనిపించవచ్చు మేడం మాట్లాడదు మరి సార్ విమర్శిస్తారు అని. నిజంగా నేను ఇంకా రాఘరావు సార్ అంత ఎదగలేదు కాబట్టి నేను గమ్ముని మాట అనలేకపోతున్నాను. కానీ నాకు సత్యం తెలుసు, ధర్మము తెలుసు, చెప్తేనే బాగుపడతారు. కానీ నా నోటెంట రావట్లేదు అంటే నాకు ఇంకా అంత ధైర్యం లేదు అని నాకు అర్థమవుతోంది. లేదా ఇంకొకటి కూడా ఉంది, సార్ అంటున్నారు కదా ఇంకా నేను ఎందుకు అనడం అనే ఒక ధీమా కూడా ఉంది. ఎందుకంటే ఇద్దరం భార్యాభర్తలం కాబట్టి, ఇద్దరము ఒక పనే చేస్తున్నాం కాబట్టి ఒకళ్ళు చెప్తుంటే ఇంక మళ్ళా రెండో వాళ్ళు చెప్పడం అవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారి చెప్పినప్పుడు గ్రహించగలిగే శక్తి మీకుంది అని నాకు అర్థమయ్యి ఉండొచ్చు. అలా ఎన్నో కారణాలు ఉన్నాయి నేను చెప్పేది ఎందుకు చెప్పట్లేదు అన్నది. కానీ ఇక్కడ గమనించండి, గురువు అనేవాడు
ఎప్పుడు కూడా లోన ప్రేమ పెట్టుకుంటాడు, బయటికి. అందుకే అంటారు గురువుల్ని, పైన కఠినం అనిపిస్తుంది, లోన వెన్న కనిపిస్తుంది అని. మన యోగక్షేమాలు కోరేవాడే మన తప్పుల్ని సరిదిద్దుతాడు అని శిష్యులు ఎప్పుడూ భావించాలి. బ్రహ్మజ్ఞానం పొందడం అంటే ఆటోమేటిక్ గా వచ్చేసేది కాదండి. అది నిరంతర కృషి, సాధన చేసేవాళ్ళు. ఇప్పుడు శిష్యులైనా సరే, సాధన చేసేవాళ్ళైనా సరే, ఒకరోజు నేర్చుకున్నాం మాకు అయిపోయింది అనడానికి లేదండి. నిరంతర కృషి వల్లే వాళ్ళు ఆ స్థాయికి ఎదగలరు. అందుకే ఇప్పుడు దానికి మన వేదాంతం 4 విషయాలు ఇచ్చింది. ఏంటి అంటే, నీటితో అవయవాలు శుభ్రపడతాయట, సత్యాచరణ వల్ల మనసు శుద్ధి అవుతుందట. మనం రోజు స్నానం ఈవేళ చేసామని రేపు మానేం, రోజు స్నానం చేస్తాం. అంటే స్నానం వల్ల మన శరీరం, అవయవాలు శుద్ధత్వం పొందుతాయి. మరి సత్యాచరణ అంటే సత్యం తెలుసుకుంటూ, మనం ఎప్పుడూ సత్యంలో జీవిస్తూ, ఇప్పుడు గమనించండి, మనం ఏది చేస్తున్నా పరమాత్మకి చేస్తున్నాను, ఏది స్వీకరిస్తున్నా పరమాత్మ దయ వల్ల స్వీకరిస్తున్నాను అని నువ్వు సత్యమైన ఆలోచన చేస్తూ సత్యాచరణ చేస్తున్నప్పుడు నీ మనస్సు ఎప్పుడు శుద్ధత్వం పొందుతుంది. అలాగే విద్య చేత, తపస్సు చేత మరి జీవాత్మ శుద్ధత్వం పొందుతుందట. జీవాత్మ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం శరీరంలో ప్రవేశించి మనసు యొక్క ప్రాబల్యంతో ఉంటూ ఉన్నప్పుడు జీవాత్మ అంటారు. ఆ మనసు యొక్క ప్రాబల్యం తగ్గించుకుంటూ మనం ఎప్పుడైతే నేను ఆత్మని, నేను శరీరం కాదు అనే భావనలో ఉన్నప్పుడు, ఆ స్థితిలో జీవిస్తున్నప్పుడు మనమే పరమాత్మ అవుతాం. అందుకే ఇప్పుడు మనందరినీ జీవాత్మ జీవాత్మ అంటారు. కారణం, కొంత మనకి ఇంకా మనస్సు ప్రభావంలో ఉన్నాం. మరి ఇది ఎప్పుడు శుద్ధత్వం పొందుతుంది అంటే, విద్య చేత, తపస్సు చేత. అంటే ఈ బ్రహ్మ విద్య, ఆత్మ విద్య నేర్చుకుంటూ అవసరాలని, ప్రాపంచిక అవసరాలని తగ్గించుకుంటూ, అంటే ఎంత అవసరమో, శరీరానికి ఆహారం అవసరం, మరి ధ్యానానికి శ్వాస అవసరం. ఈ అవసరాలు తగ్గించుకోకూడదు, ఎంత కావాలో అంత తీసుకోవాలి. నిత్యము ధ్యానం అవసరం మన ఆత్మకి. మరి కళ్ళేని సోదులు వేసుకుని కూర్చోవడం అనవసరం. అందుకే విద్య చేత, తపస్సు చేత జీవాత్మ శుద్ధత్వం పొందుతుంది. బ్రహ్మజ్ఞానం చేత బుద్ధి పవిత్రమవుతుంది. ఇప్పటి వరకు మనం విగ్రహారాధన చేస్తూ, పూజలు చేస్తూ మనకి స్వర్గలోకం వచ్చేసింది అనుకుంటూ ఉన్నాం. కానీ దానికంటే గొప్ప లోకం సత్యలోకం అని మనం ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నామంటే, ఈ బ్రహ్మజ్ఞానం నేర్చుకోబట్టికి మనకు తెలుసున్న స్వర్గం. కానీ ఇప్పుడు ఏం తెలుసుకున్నాము అంటే, మనం ప్రతి మానవుడు కూడా భూమి మీదకి వచ్చింది సత్యలోకాన్ని చేరుకోవడానికి, సాధన చెయ్యడానికి. మరి భూమి మీద ఉండగానే ఎందుకు భూమి మీద ఈ అవకాశం ఉంది అంటే, ఆత్మని స్పష్టంగా దర్శించగలిగే శక్తి సాధనతో ఒక్క మానవుడికే ఉంది, స్పష్టంగా దర్శించగలిగే శక్తి. అందుకే మనకి ఈ భూమి మీద ఉండగానే ఈ బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం తెలుసుకుంటూ మరి సాధన చెయ్యాలి. మరి సాధన ఊరికే వినేస్తే పండితుల్లా ఉంటాం. అందుకే చూడండి, ఎంతమంది ఎన్ని ప్రవచనాలు చెప్పి, ఎన్ని పురాణాలు చెప్పినా పరబ్రహ్మే, పరబ్రహ్మే ఈ సృష్టిని నడిపిస్తున్నాడు అని. కానీ అది పరబ్రహ్మని చేరుకోవాలి, సత్యలోకాన్ని చేరుకోవాలి, మోక్షం కావాలి అంటే ధ్యానమే అని ఈ ప్రవచనకర్తలు ఎవ్వరూ కూడా గట్టిగా చెప్పరు. వాళ్ళు చెప్పకపోవడం వాళ్ళ లోపం కాదండి. సత్యాన్ని అధ్యయనం చేసే శక్తి, చెప్పే శక్తి ఒక్క బ్రహ్మజ్ఞానికే ఉంటుంది. పవిత్రమైన మనసులో, పవిత్రమైన హృదయంలో పరమాత్మకి స్థానం కల్పించాలి అంటే మన నోటంట
అసత్యం రాకూడదు. అపవిత్రమైన జీవితం మనం ఎప్పుడు గడపకూడదు. పరబ్రహ్మం గురించి మాట్లాడాలన్నా, చెప్పాలి అన్నా మనం ఎంతో పవిత్ర జీవితం గడిపితేనే, పవిత్రమైన మాటలు మాట్లాడితేనే ఆ చెప్పే అర్హత, సత్యాన్ని చెప్పే అర్హత వస్తుంది అని మన వేదాలు స్పష్టంగా తెలియచేశాయి. అందుకే ఎంత గొప్పదో బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నప్పుడు ఆ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాం. మనము కూడా ఎన్నో పుణ్యాలు చేసుకుని పత్రిగారు లాంటి గురువును పొంది మరి ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామంటే మరి ఆ పరబ్రహ్మకు మనం నచ్చబట్టే మనం ఈ స్థితిలో ఉండగలిగాం. అందుకే పరమాత్మ కృప అని మీకు ఎన్నోసార్లు నేను చెప్పడం జరిగింది. మరి బ్రహ్మం జ్ఞానం పొందితేనే మన బుద్ధి పవిత్రంగా ఉంటుంది. అయితే పాపకర్మలన్నీ పోగొట్టుకోవడానికి ధ్యానం, మోక్షం పొందడానికి బ్రహ్మజ్ఞానం, ఈ రెండు భూమి మీద ఉండగానే సాధించవచ్చు, సాధించగలడు మానవుడు. ఈ సత్యం మనం తెలుసుకుని మరి దానికోసమే ప్రయత్నిస్తూ చేతనైన వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు చెప్తూ నిరంతరము మనం పవిత్రంగా జీవిస్తూ సృష్టిలో అందరినీ కూడా పవిత్రంగా జీవించడానికి కావలసింది బ్రహ్మజ్ఞానమే అని తెలుసుకున్న మనం చెప్పే అర్హత కూడా సాధన ఎన్నాళ్ళు చేస్తాము అర్హత అన్నాళ్ళు ఉంటుంది. సాధన చెయ్యకపోతే మళ్ళా అర్హతని కోల్పోతాం. అందుకే ఇలాంటి అర్హతను పొందిన మనము ఈ లోకంలో ఎంతో గొప్ప జీవితం జీవించే అర్హత త్రిగారి వల్ల మనకు వచ్చింది. అలాంటి గురువుకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలమంటే మనం నిత్యము ఈ సాధన చేస్తూ, అధ్యయనం చేస్తూ ప్రపంచ సౌఖ్యాల గురించి ఆలోచించకుండా పరలోక ఎలా వెళ్ళగలగాలి, ఎంత తొందరగా వెళ్ళాలి, ఎంత ఎక్కువ నేర్చుకోవాలి అనే దాని మీద మనం ఎక్కువ దృష్టి పెట్టగలిగితే ఈ భూమి మీద ఉండగా కూడా ఆనందకరమైన జీవితం జీవిస్తాం. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ